నీకు దండం స్వామి పప్పు గణపతిని పూజ కర్మగా గణపతిని పూజ కర్మగా ముత్తమావి పళ్ళు పంతరికి పళ్ళు గణపతిని పూజ కర్మగా భవను సల్లమ కమలు గణపతిని పూజ కర్మగా చెరుకులే నల్లని పళ్ళు గణపతిని పూజ కర్మగా నల్లని పళ్ళు గణపతిని పూజ కర్మగా చేసిదేని పూజశాల దొంగలి తమ్ముడా ఎమ్మంతు మనవడా గాలి వాయు తాగవుతుంది శంపురాలే లేడి శివుడి మీ తండ్రి ఆదినారాయణుడు అవతారముడితే పూజశాల దొంగలి వెగమాకు తొలగించి గణపతిని కట్టేసి గంగతులు చేసి గణపతిని పూజ ఆదినారాయణుడు అవతారముడితే నీకు దండం స్వామి నేలవరణ సుప్పు చక్రములు రామ అవతారా నీకు దండం స్వామి రామ 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 యోగ్య రామ జలప బంధించేవు జానకి రామ రామ సుప్పు చక్రములు దచ్చావుతారుడా నీకు దండం స్వామి మమ్ములే వాడ మచ్చవతారా మమ్ము పిలిపించి రామాలి మేకయ్యా అయ్యా ఆదినారాయణ అవతారముడికి నీకు దండం స్వామి నేలవరణంలో వచ్చి పట్టాల ఎందులోను ఏ తీరుగున్నాడు దశరథరాజు వచ్చి పట్టాల ఎందులోను నలుగురే పుట్టేరు నాడు దేవుళ్ళు వారామ లక్ష్మణుడు వన్నదమ్ములుగా భర్త చెట్టుకునే భారతమ్ముళ్ళు భర్త చెట్టుకునే భారతమ్ముళ్ళు వచ్చి పట్టాల ఎందులోను భార్యలో ఎంతమందినే గురేవారు మరి దేశానికి మహారాజే కదా మరి సంతలో లాభంలో కారణమేటో అది ఏమి కారణమో అసలు భార్యలు ఎంతమందో అది కొంత ఊరే వెచ్చండి ముప్పగిరి నరసమ్మ దాసులు శాబాజు దాసులు సంతానమై నేను తానుకున్నది ఎన్నార దాసులు వచ్చి పట్టాల ఎందులోను రామ లక్ష్మణులు వన్నదమ్ములుగా భర్త చెప్పుకునే భారతమ్ములు ఎన్ని సంవత్సరాల సంతానం కలిగింది శ్రీరామ యోగ్య రామ శ్రీరామ రామ 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 యోగ్య రామ ఎల్లర బిల్బుగారు రంబుగారు కలగలే లేదు మరి కొంతకాలమే జరిగిపోయింది
దశరథ మహారాజు పోయి దాచుల్లో 10,000 సంవత్సరాలు నిండిపోయాయి. సంతానంగా కండిపోయి దాచుల్లో సత్తబోయున్నాడు దశరథరాజు. 10,000 సంవత్సరాలు జరిగిపోయింది ఎన్నాడు రాజులు ఎవరమ్ముగాను. ఎన్నాడు కలగలే సంతానం ఎన్నాడు రాజులు ఎవరమ్ముగాను. తర్వాత సంగతులు ఏమి జరిగాయో వయ్యాలు చెప్పండి. చెప్పండి చెప్పండి మీరు చెప్తారు. అదే నందగారు ఉన్న వృద్ధాప్యం 60,000 సంవత్సరం జరిగిపోయింది. అప్పుడు మనం జనసేన హోటల్ దసరా మహారాజు యాసో పన్ను బాటు చేస్తేని మాట కట్టుకున్నాడని